నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్నాం. ప్రధానంగా ఇక్కడ ఏదైతే మావోయిస్టులకు సంబంధించి కర్రెగుట్ట 2.0 అంటూ కూడా మళ్ళీ మావోయిస్టుల ఏదైతే ఎన్కౌంటర్ స్టార్ట్ అవబోతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనౌన్స్ చేసిన పరిస్థితి. దీన్ని ఆపాలంటూ కూడా ఇక్కడ కొన్ని సంఘాలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఒకసారి వీళ్ళందరూ కూడా ఈ కర్రెగుట్టకి సంబంధించి ఏదైతే 2.0 అని చెప్తా ఉన్నారో దీన్ని ఆపాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అంటే ప్రధానంగా అంటే ఏం డిమాండ్ చేస్తారు మీరు చెప్పండి. మీరు చెప్తే మాట్లాడతారా? చెప్పండి, అంటే ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ప్రధానంగా తెలంగాణ భూభాగంలో జరుగుతున్నటువంటి కోంబింగ్ ఆపరేషన్లు నిలిపేయాలని చెప్పి తెలంగాణ పౌర హక్కుల సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి మొత్తంగా కూడా కర్రెగుట్ట ప్లస్ తెలంగాణ భూభాగంలో జరుగుతున్నటువంటి ఆదివాసీలను హత్యాకాండ, ఆదివాసీల పేరుతోటి లేదా మావోయిస్టు పార్టీ పేరుతోటి ఉన్నటువంటి వాళ్ళను చంపుదామని చెప్పి ఆదివాసులను చంపడం అనేది మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మైనింగ్ ఉందో ఆదివాసీ ప్రాంతంలో 170 చట్టాన్ని ధిక్కరిస్తూ 170 చట్టంతో పాటు పేసా చట్టం, అటవీ హక్కుల చట్టం లాంటి చట్టాలన్నీ కూడా ఆదివాసీ భూభాగంలో ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ రాజ్యాంగాన్ని లేదా చట్టాన్ని వాడే ప్రమాణం చేసినటువంటి రాజ్యాంగాన్ని కూడా తుంగలో దొక్కుతూ ఇవాళ ఆదివాసీల పేరుతోని మావోయిస్టు పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని చంపేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెనకడుగు వేసే పరిస్థితి లేదన్నట్టు కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేస్తా ఉంది కదా, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని ఉపేక్షించేది లేదంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము ప్రధానంగా ప్రజల కోసం పనిచేయదలిస్తే ఈ భారతదేశ పౌరులే కనుక భారతదేశ పౌరుల్ని ఎందుకు చంపాలనేది వాళ్ళు ఆలోచించాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఒకసారి సో అంటే మీరు చెప్పండి, అంటే బేసిక్ గా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా వెనక్కి తగ్గే పరిస్థితి లేదు, ఎట్లయినా కూడా వీళ్ళని ఉపేక్షించేది లేదంటూ కూడా వాళ్ళు సవాల్ చేస్తున్న పరిస్థితి. సో మీరేం చెప్తారు దీని మీద? ఎందుకంటే వాళ్ళు ఆపే పరిస్థితి లేనప్పుడు మీరు అడిగినా కూడా వాళ్ళు వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఫాసిస్ట్ ప్రభుత్వం అయిపోయిందంటే చాలా విషయాల్లో ఇప్పుడు ఆదివాసులని నిర్వాసనం చేయకూడదని అడుగుతున్నాం. అయినా లక్షల ఎకరాలని అడవిని కొట్టేసి ఆదివాసులు నిర్వాసనం చేస్తున్నారు. కార్మికుల హక్కులని ఈ లేబర్ కోడ్ తీసుకొచ్చి తీసేస్తున్నారు. అంటే ఇవన్నీ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఆపడం లేదనేది మనము ప్రజాస్వామిక హక్కులని దాన్ని డిమాండ్ చేయకుండా ఆపితే మనకి ఇంకా రాను ఇంకా హక్కులన్నీ పోతూ ఉంటాయి. అందు గురించి అయినా జరిగిన ఎన్కౌంటర్స్ కావచ్చు, మీరు చూశారు కదా, చాలా మంది ఎన్కౌంటర్ చేసిన పరిస్థితి, మావోయిస్టులను ఎన్కౌంటర్ చేస్తా ఉన్నారు, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఏం చెప్తారంటే ఈ ఎన్కౌంటర్స్ వెనక ఏమన్నా వేరే ఉద్దేశం ఏమన్నా ఉందంటారా? ఎందుకంటే చాలా మంది జనజీవన స్రవంతిలో కలవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేసినట్టుగా వార్తలు వచ్చినాయి. ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మొత్తంగా దేశంలో ఎట్లాంటి ప్రతిఘటన అంటే ప్రభుత్వ పథకాలకి కానీ వాళ్ళ పాలసీలకు కానీ వాళ్ళ విధానాలకు కానీ ఈ ఫాసిస్ట్ పోకడలకు కానీ ఎటువంటి ప్రతిఘటన లేకుండా ఉండాలనేదే అదే ఫాసిజం. నిజానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం, భాజపా ప్రభుత్వం ఏం చెప్తున్నది? అసలు ప్రతిపక్ష ముక్త భారత్, కాంగ్రెస్ ముక్త భారత్, మావోయిస్ట్ ముక్త భారత్ అంటున్నది. అంటేనే ఇది దేశంలో ఎటువంటి ప్రతిఘటన అంటే మావోయిస్ట్ ముక్త భారత్ అనే కాదు, అసలు కాంగ్రెస్ ముక్త భారత్ అని కూడా అంటున్నది. కాబట్టి ఇదంతా ఎంత అన్యాయమైంది అనేది తప్పనిసరిగా మా ప్రజలంతా దాన్ని గుర్తించాలి. అదే అందులో భాగంగానే ఈ కర్రెగుట్టలో జరుగుతున్న ఈరోజు ఆపరేషన్ కూడా అందులో భాగం. మీరు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు ఈరోజు? తప్పనిసరిగా ఈ కర్రెగుట్టల్లో ఈరోజు జరుగుతున్న ఆపరేషన్ ఆపాలి. అంతకు ముందు కూడా కర్రెగుట్టలో కొన్ని నెలల కిందట కూడా జరిగిన మొదటి ఆపరేషన్ లో అప్పుడు ఏం చేశారంటే కనీసం ఒక 20 మంది దాకా అనారోగ్యంతో ఉండి రెస్ట్ తీసుకుంటున్న మావోయిస్టులను పట్టుకొని కాల్చి చంపారనేది కూడా మనకు నిర్దిష్టంగా అప్పుడు లొంగిపోయిన వాళ్ళు, ఆ తర్వాత బయట ప్రభుత్వానికి దగ్గరగా వచ్చిన వాళ్ళు కూడా ప్రభుత్వం దగ్గర లొంగిపోయిన వాళ్ళు కూడా చెప్పారు. అంటే ఒకవైపు అప్పుడు కర్రెగుట్టలో ఎట్లయితే లక్షలాది తూటాలని, మోటార్లని ఇట్లా ఒక యుద్ధం చేసిండ్రో అటువంటిది ఏ భారతదేశ ప్రభుత్వమే చేసుకున్న అన్ని అంతర్జాతీయ ఒప్పందాలకు కూడా అది విరుద్ధమైంది. కాబట్టి తప్పనిసరిగా ఈ కర్రెగుట్టల ఆపరేషన్ ను ఆపాలి. అక్కడ ఏం జరుగుతున్నదో ఇప్పటిదాకా నిన్న మొన్న 5 మావోయిస్టులు చనిపోయిండ్రు, 10-15 మందిని అరెస్ట్ చేసిండ్రు అని చెప్పిండ్రు. ఒకవేళ అరెస్ట్ చేసింటే వాళ్ళని ప్రొడ్యూస్ చేయాలి. ఏది నిర్దిష్టంగా బయటికి రావడం. ఎన్కౌంటర్స్ మీద కూడా మీకు అనుమానాలు ఉన్నాయా? ఏ ఎన్కౌంటర్స్? ఏదైతే మావోయిస్టులు జరుగుతున్న ఎన్కౌంటర్స్ మీద కూడా మీకు అనుమానాలు ఉన్నాయా?
కొన్ని తప్పనిసరిగా ఇప్పుడు కామ్రేడ్ రాజు, కామ్రేడ్ కోసా, కామ్రేడ్ చైతే, ఇంకా ఇంకా కొంతమందిని కామ్రేడ్ దస్రు, వీళ్ళందరినీ తప్పనిసరిగా వాళ్ళు గ్రామాల్లో ఉన్నప్పుడు, పట్టణాల్లో ఉన్నప్పుడు పట్టుకొని కాల్చి చంపిన అనేది ఇవైతే నిర్దిష్టంగా బూటకం ఎన్కౌంటర్లే. అవి కాకుండా నిజమైన ఎన్కౌంటర్లు ప్రతిఘటిస్తూ వాళ్ళ మీద దాడులు చేస్తూ, అంటే ఎన్కౌంటర్లు అని జరిగినా ఇది ఏకపక్షమైన ఎన్కౌంటర్లే. అంటే వీళ్ళ ఇటువైపు నుంచి వేలాది మంది బలగాల్ని మోహరించి అక్కడ ఉన్న ఒక 10-15 మంది లేదా 20 మంది 30 మంది మీద అంటే వేల బలగాలను మోహరించి చేస్తున్న ఇది అని అంటే అది పేరుకు ఎన్కౌంటర్ లా కనిపించవచ్చు కానీ ఏకపక్ష దాడి, అది జరుగుతున్న ఒక యుద్ధం, అప్రకటిత యుద్ధం అది. మీరు చెప్పండి అంటే ఏంటి మీ వర్స్. అచ్చా, సో ఒకసారి అంటే చూడొచ్చండి, అచ్చంపేటలో జరిగిన 24 జనవరి 2026 ఇటీవల జరిగిన దాని గురించి కూడా అక్రమంగా అరెస్ట్ చేసి పౌర హక్కుల నాయకులను విడుదల చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఏదైతే ఇటీవల కర్రిగుట్ట పేరు మీద కర్రిగుట్ట 2.0 అంటూ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో వీటిని ఇమీడియట్ గా ఆపాలి, ఖచ్చితంగా అక్రమ అరెస్టులు చేస్తా ఉన్నారు, అలాగే అక్రమ ఎన్కౌంటర్లు చేస్తా ఉన్నారు అనేది కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. పౌర హక్కు సంఘాల నుంచి వాళ్ళు ఈ రోజు ఏదైతే కర్రిగుట్టలో జరుగుతున్న ఈ ఆపరేషన్స్ అన్నింటినీ కూడా ఆపాలి, ఇటీవల వాళ్ళతో చర్చలు జరిపే ప్రయత్నం చేయాలంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. చాలా మంది జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నా కూడా